ఇక భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలా మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 50 లక్షల చొప్పున అమృతం కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు వరదల నివారణ చర్యలకు గాను చెరో 5 లక్షల డొనేషన్ ఇస్తానని విశ్వక్సేన్ ప్రకటించారు. వరదల వల్ల ప్రభావితులైన వారికి తన వంతు చిన్న సహాయం చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ అభిమాని హీరో విశ్వక్సేన్ కూడా విరాళం ప్రకటించారు. విశ్వక్సేన్ ముందు నుంచి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ వస్తున్నాడు. తన ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ను తీసుకురావడం, ఎన్టీఆర్ గురించి రెగ్యులర్ గా మాట్లాడడం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విశ్వకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కొన్ని నిమిషాలకే విశ్వక్సేన్ కూడా ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకు చెరో 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు వరదల నివారణ చర్యలకు గాను చెరో 5 లక్షల డొనేషన్ ఇస్తానని విశ్వక్సేన్ ప్రకటించారు. వరదల వల్ల ప్రభావితులైన వారికి తన వంతు చిన్న సహాయం చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ అభిమాని హీరో విశ్వక్సేన్ కూడా విరాళం ప్రకటించారు. విశ్వక్సేన్ ముందు నుంచి తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్తూ వస్తున్నాడు. తన ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ను తీసుకురావడం, ఎన్టీఆర్ గురించి రెగ్యులర్ గా మాట్లాడడం చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విశ్వకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కొన్ని నిమిషాలకే విశ్వక్సేన్ కూడా ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు చెరో 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సినీ రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. అమూల్య, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న బీభత్సం మనందరికీ తెలిసిందే. అయితే ఈ బీభత్సం ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా కూడా తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు మేమున్నాం అంటూ ముందుకు వస్తుంది. మన తెలుగు హీరోలు అందరూ సహాయ సహకారంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ ఈ విపత్తుని మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి యంగ్ టైగర్ ముందుగా స్పందించారు. అయితే ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం సహాయ నిధికి యంగ్ టైగర్ మాత్రం ₹1 అందిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఏపీకి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ సైతం కూడా తనకు తోచినంతగా రెండు రాష్ట్రాలకు కూడా కలిపి 10 లక్షలు, తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్ కైనా 5 లక్షలు ఇచ్చినట్టుగా ప్రకటించారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సహాయ చర్యకు మద్దతుగా కూడా వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కూడా నిన్ననే ఈ వరద బాధితుల సహాయార్థాన్ని కూడా ఒక 25 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏ విపత్తు ఎక్కడ మన సినిమా ఇండస్ట్రీ ముఖ్యులు మాత్రం ప్రతి సహాయ చర్యలు మాత్రం పాల్గొంటారు. ఎలాంటి విపత్తు జరిగినా, మొన్న కేరళలో కూడా జరిగినా కూడా చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వారు కూడా స్పందించి ఈ విపత్తుకు సహాయ అందించడం జరిగింది. ఇంకా ముందు ఈ సహాయ ఇప్పుడు తెలంగాణ సొంత రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్కొక్కరుగా తమ వంతు తోచిన సహాయాన్ని మాత్రం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ముందుగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఈ ₹1 విరాళం కూడా అందించడం జరిగింది.